నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ. కర్ణాటక సంబంధించి ఉడిపిలో జరిగిన శ్రీకృష్ణ మఠానికి సంబంధించి జరిగిన ఒక కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన విషయాల్లో సనాతన ధర్మం గురించి ఆయన చాలా గొప్పగా మాట్లాడడం జరిగింది. ఈ విషయాల మీద చర్చించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్రు శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. ఎట్లా ఉన్నారు సార్? బాగుంది సార్, సనాతన ధర్మం అనగానే అందరికీ కూడా పవన్ కళ్యాణ్ ఏ విధంగా గుర్తుకు వస్తున్నారు, ఏదైనా సమస్య అనగానే కూడా చాలా మందికి ఈయన ఒక్కళ్ళే ఎందుకు గుర్తుకొస్తున్నారు? ఈ రెండుకి ఏ సమస్య అయినా సరే, సనాతన ధర్మం అన్నా సరే ఆయన ఎందుకు గుర్తుకొస్తున్నారు? అంటే ఆయన దగ్గరికి వెళ్తే పరిష్కారం అవుతుంది అనే నమ్మకం ప్రజల్లో ఉండబట్టి. ఎందుకంటే ఈ దేశంలో కోట్లాది మంది జనం, 140 కోట్ల మంది జనం, దాంట్లో 100 కోట్ల మంది హిందువులు ఉన్నారు. అంటే 80% పాపులేషన్ హిందువులే. హిందూ ధర్మ పరిరక్షణకి నడుం బిగించిన వాళ్ళు ఎవరున్నారు? ముస్లిమ్స్కి వక్ఫ్ బోర్డ్స్ ఉంటాయి, క్రిస్టియన్స్కి మిషనరీస్ ఉంటాయి. హిందువుల్ని గత 5 సంవత్సరాలు 167 దేవాలయాల మీద దాడులు జరిగింది ఆంధ్రప్రదేశ్లో. అంతర్వేదులు రథం దగ్ధం చేసిన ఏదో పిచ్చోడి దాలు పెట్టారన్నారు. మరి చూస్తా హిందూ లడ్డు అపవిత్రం అయితే అడిగిన వాళ్ళు లేరు. మరి ఎవరొకరు రావాలి కదా, ఎప్పుడో ఒకసారి ప్రశ్నించాలి కదా. ఆయన వారాహి అనే అంశాన్ని లేవనెత్తేదాకా వారాహి పూజన ఉందనేది కూడా చాలా మంది సమాజానికి తెలియదు. ఇప్పుడు అందరూ కూడా వారాహి మాలేసుకుంటున్నారు. అదేవిధంగా హిందూ సనాతన సాంప్రదాయాన్ని లడ్డు అపవిత్రమైందని ఆ రోజు వెలిగెత్తిన వ్యక్తి ఈయన. వెళ్ళి తిరుమలలో కాలినడకనే 11 రోజులు ప్రాచ్యత దీక్ష చేసి పసుపు కుంకుమ రాసి ప్రాచ్యత దీక్ష విరమించాడు. ఈ రోజున సిబిఐ దర్యాప్తులో కూడా లడ్డు అపవిత్రమైంది, బోలేబాబా కంపెనీ అయింది, 240 కోట్లు ఎలా ఇచ్చారు వైసీపీ అన్నీ బయటకు వచ్చేసింది. ఆయన చెప్పింది కరెక్ట్ కాదా? ఆయన భయపడ్డాడు. భయం అనేది ఆయనకు తెలియదు. ఆయన ఏ సమస్య ఉన్నా ఆయన దగ్గరికి వెళ్తే మాత్రం సమస్య సాల్వ్ అవ్వాల్సిందే. అది రాజకీయమైన సినిమా అయినా, అది మనం చూసాం. రాజకీయాల సినిమాలో బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తా ది మోస్ట్ పవర్ఫుల్ పొలిటీషియన్గా ఈరోజు దక్షిణ భారతదేశంలోనే ఎమర్జ్ అయ్యాడు. అందుకని మోదీ గారు ఏమో ఊరికి అన్నాడు కదా, ఇది పవన్ గారు తుఫాన్ అని. అంతే కదండి. రెడ్ శాండిల్స్ ఎవరైతే 10,000 కోట్లు గత 5 సంవత్సరాలు అక్రమంగా చేశారో ఈసారి తాట తీస్తాను, మీరు ఎవరో కింగ్ పిన్స్ తెలుసు అని చెప్పి బహిరంగ వార్నింగ్ ఇచ్చాడు. ఆ దమ్ము గట్స్ ఉన్న పొలిటీషియన్ మనం చూసామా? లేదు. నిన్న స్కూల్స్కి వెళ్ళే పిల్లల్లో కూడా ఒక హీరో కనపడ్డారు. అంతే కదా, చిలకలూరుపేట పరిసర ప్రాంతాల్లో. కట్ చేస్తే మీరు పీఠం, నిన్న ఉడిపి శ్రీకృష్ణుడి పీఠం వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడే తీరు, ఆయన పరిణితి. ఆనాడు విజయనగర సామ్రాజ్యాన్ని కృష్ణదేవరాయలు పరిపాలిస్తే, విజయనగర ఇప్పటికీ మనం చెప్పుకుంటాం, మన చరిత్ర చదువుకున్నాం. కృష్ణదేవరాయలు, హరిహరరాయలు, బుక్కరాయలు, విజయారణ్య మహర్షి ప్రోత్సాహం, సస్యశ్యామలైన విజయనగర సామ్రాజ్యం. కృష్ణదేవరాయలు ప్రతి విజయానికి గుర్తుగా తిరుపతి దేవస్థానంకి వెళ్ళి కాలినడకన రోడ్డు మార్గం ఏర్పాటు చేసిన కృష్ణదేవరాయలు గారే. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు బాడాలు. ప్రతి విజయానికి కొన్ని నగలు ఇచ్చేసేవాడు అక్కడ. మనం తిరుపతి దేవస్థానం దర్శనం చేసుకున్న తర్వాత ఏకైక రాజు కృష్ణదేవరాయలదే ఉంటుంది. బయటకు వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ వాళ్ళ 2 భార్యలు, కృష్ణదేవరాయలు గారి ఫోటోలు ఉంటాయి. అంటే ఎంతటి గొప్ప వ్యక్తిని అభినవ కృష్ణదేవరాయలుగా పవన్ కళ్యాణ్ గారు పోల్చారంటే మామూలు విషయం కాదు కదా. ఇంతమంది పీఠాధిపతులు, మఠాధిపతులు, హిందూ ధర్మ సంఘాన్ని ప్రబోధించేవాళ్ళు, ధర్మ ప్రచారకులు ఉన్నా ఆయన్నే ఎందుకు పిలిచారు? 15 రోజుల క్రితం మోదీ గారు పిలిచిన ఆ ఉడిపి శ్రీకృష్ణుని ఆ యొక్క పవిత్రమైన క్షేత్రం వాళ్ళు ఎందుకు ఆ ప్రధాన స్వామీజీ గురువు గారు ఈయన్ని సత్కరించారు? అంటే ఈ రోజుల్లో ఆనాడు విజయనగర సామ్రాజ్యంలో కృష్ణదేవరాయలను చూసాం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నాం. నిజంగా మనం అదృష్టవంతులే కదా. హిందూ సనాతన ధర్మం కోసం ఆ రోజు తిరుపతిలో ఆయన మాట్లాడిన తీరు, నాకు పార్టీ ముఖ్యం కాదు, పదవి ముఖ్యం కాదు, నాతోటి హిందూ సమాజం 100 కోట్ల మంది హిందువులకి హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కావాలి అన్నాడు. అది డెఫినెట్గా మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడే అది సఫలీకృతం అవుతుంది. హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కూడా ఏర్పడింది. కాబట్టి వాళ్ళు ఇంతమంది ఉన్నా కానీ కర్ణాటకలో ఉడిపి వాళ్ళు శ్రీకృష్ణ పీఠం పిలిచి ఆయన సత్కరించారంటే దాన్ని బట్టి ఆయన ఎంత హిందువుల కోసం, హిందూ సమాజం కోసం, సనాతన ధర్మం కోసం పరితపిస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు బేసిక్గా చూసుకుంటే ఏ సభకి వెళ్ళినా అసలు ఆయన ఒక టైప్ పంతాలో ఎలా వెళ్తారంటే ఏదైనా ఒక అంశాన్ని హైలైట్ చేద్దాం అనే ఉద్దేశంతోనే వెళ్తారు. అది కూడా సమాజ శ్రేయస్సుకి, ఇది సనాతనమనే కాదు, సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే ప్రతి అంశాన్ని కూడా ఆయన లేవనెత్తుతూ నిన్న భగవద్గీత గురించి ఒక మాట చెప్పారు సార్.
నా ఓటమికి నేను ఎక్కడికో వెళ్ళిపోయిన వాడిని, నన్ను నిలబెట్టింది ఏమిటి అంటే భగవద్గీత. నేటి యువత కూడా దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. ఒకరోజు రాత్రి చదివి పక్కన పెట్టేది కాదు, మీకు ఎటువంటి బాధలు వచ్చినా దాన్ని పక్కన పెట్టుకోండి అంటూ ఒక భగవద్గీత యొక్క గొప్పతనాన్ని ఆ విధంగా చెప్పిన నేటి తరంలో ఎవరైనా ఉన్నారంటారా? ఉంటారండి, రేరుగా ఉంటారు. ఈయన మనం చూస్తున్న వ్యక్తి. మనం అబ్దుల్ కలాం గారు ఈ దేశానికి రాష్ట్రపతి అయినప్పుడు చాలా మంది 46 డిగ్రీలు 46 యూనివర్సిటీల గురించి డాక్టరేట్లు ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించాడు. గొప్ప వ్యక్తి, ఎటువంటి స్వార్థం లేని వ్యక్తి, కష్టపడి వచ్చే వ్యక్తి, కటిక దారిద్ర్యాన్ని అవహేళన చేసి ఈ రాష్ట్రపతి అయిన వ్యక్తి అని మనం అనుకున్నాం కన్యాకుమారిలో పేపర్లన్నీ. అటువంటి వ్యక్తిని ఒక వ్యక్తి ఏమన్నాడంటే, ఒక ప్రముఖ వ్యక్తి, ఆయన జీవించిన కాలంలో మనం జీవించడం అదృష్టం అన్నాడు. ఎవరంటే రజనీకాంత్ గారు. ఎవరు జీవించిన కాలంలో? అబ్దుల్ కలాం గారు జీవించారు. అట్లనే పవన్ కళ్యాణ్ గారిని మనం అంత మాట అని అంటే కొంతమంది విమర్శించొచ్చేమో, కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు జీవించిన కాలం మనం జీవించడం కూడా మన అదృష్టమే. ఏమంటారు? అవునా కాదంటారు? ఇప్పుడు ఆయనకేమో రాజకీయాల మీద ఏదో ఫ్యాక్టరీలు పెట్టాలో, ఇండస్ట్రీ పెట్టాలో, 100 కోట్లు సంపాదించాలో రావాలేదు. సంవత్సరానికి సినిమాలో కాన్సన్ట్రేషన్ చేస్తే సంవత్సరానికి ఆయనకు వచ్చే ఆదాయం 4-5 సినిమాలు తీసుకున్న 1000 కోట్లు వస్తాయి. అవునా కాదా? మనంత లగ్జరీ జీవితం కూడా కాదని ఎందుకు పరితపిస్తున్నాడంటే, ఈ రాష్ట్రం బాగుండాలా, నా ప్రజలు బాగుండాలా, ఈ దేశం బాగుండాలా, నా దేశం బాగుండాలనే భావజాలం, నా హిందూ సమాజం బాగుండాలనే ఆలోచన. కాబట్టి స్వార్థం లేదు. కాబట్టి ఆయన చదువుకుంది ఇంటరే, కానీ సమాజాన్ని చదివాడు మేడం. కాబట్టి ఈ రోజున ఆయన మాట్లాడిన భగవద్గీత అనేది మన జీవితంలో భాగమే కాదు, మనం పూజ గదిలో పెట్టుకునేది కాదు, అది మన మార్గదర్శి అన్నాడు. మనం దాన్ని చూసి నేర్చుకోవాలన్నాడు. మరి అదొక ఎగ్జాంపుల్ అయితే, యాదృచ్ఛికంగా మొన్ననే రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు వచ్చినప్పుడు కూడా భగవద్గీత ప్రజెంట్ చేశాడు. మీరు గమనించారు? రష్యన్ భాషలో అనువదించిన భగవద్గీతే దేశ ప్రధాని మోదీ ఇచ్చారు. ఇక్కడ పీఠాధిపతులు ఉడిపిలో వాళ్ళు కూడా భగవద్గీతను ప్రసాదించినప్పుడు మోకాల మీద ఉండే ఆయన సత్కారం పొందాడు. అది కదా మనం నేర్చుకోవాల్సింది, మన బిడ్డలకు కూడా నేర్పాల్సింది అది కదా. మన సంస్కృతి, మన సంప్రదాయాలు, మన హిందూ సమాజం, హిందూ పరిరక్షణ, మన భగవద్గీత గొప్పతనం, గీత సారాంశం ఇది కదా. అది చెప్పటం, ఒకవైపు 60 గోవుల్ని, ఆవులు నేను గోశాలలో నేను స్వయంగా పెంచుతున్నానని చెప్పి ఆయన చెప్పటం, మనం పవిత్రంగా ఏమి భావించాలా, మన బిడ్డలకి ఏమి సమాజాన్ని మనం నేర్పాలా, భగవద్గీతలో సారాంశం ఏందనేది కన్నడ భాషలో స్టార్ట్ చేసి అక్కడున్న ప్రజలు విశేషంగా అప్లాజ్ చేశారు. ఆయన భాష బహుభాష కోవిదుడు. ఆ రోజుల్లో పివి నరసింహారావు గారు 14 భాషలు 18 భాషలు వచ్చని చెప్పి మనకు తెలుసు. మన తెలుగువాడు గర్వపడాలి, ఆర్థిక సంస్కరణలకి బీజం వేసిన వ్యక్తి. ఈరోజు ఈయన దాదాపు 5-6 భాషలు వచ్చు. అటు కన్నడం వచ్చు, తమిళం వచ్చు, మలయాళం వచ్చు, మరాఠీ వచ్చు, తెలుగు వచ్చు, హిందీ వచ్చు. మరి బహుభాష కోవిదుడిగా అక్కడికి వెళ్ళి వాళ్ళ భాషలో మాట్లాడినప్పుడు అక్కడున్న నేటివిటీ ప్రజలు ఎలా స్వీకరిస్తారు? చాలా అప్రిషియేట్ చేయడం అనేది మనం చాలా గర్వపడాల్సిన విషయం. దాంట్లో కిరణ్ టీవీ తరపున కిరణ్ గారు కూడా ఫౌండర్, కిరణ్ టీవీ న్యూస్ తరపున కిరణ్ గారు కూడా. అయితే చాలా మంది అనుకునే మాట ఏమిటంటే, ఇప్పుడు ఈయన ఇంత పెద్ద కార్యక్రమానికి వెళ్ళడానికి కానీ, ఆయన్ని పవన్ కళ్యాణ్ గారు దాకా వాళ్ళని తీసుకెళ్ళటం కానీ, మన కిరణ్ టీవీ CEO గారు చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు అన్నట్టు. కిరణ్ టీవీ ఫౌండర్ కిరణ్ గారు కూడా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నానండి. ఆయన కూడా ఆధ్యాత్మిక దేశం మీద, హిందూ సనాతన మీద గౌరవమే. ఎవరైతే వెంకటేష్ దీనికి ఈ పీఠానికి ప్రతినిధి ఉన్నాడో ఈయన కూడా ఆ యొక్క ఆధ్యాత్మికత ఉన్నది కాబట్టి పవన్ గారి దగ్గర ఆయన తీసుకెళ్ళింది కిరణ్ గారు. స్వయంగా కిరణ్ గారు తీసుకెళ్లారు. తర్వాత ఇప్పుడు మొన్న సభలో కూడా ఆయన ఆహ్వానం పలికిన దాంట్లో కూడా కిరణ్ ఉండటం అనేది హిందూ సనాతన ధర్మ పరిరక్షణకి కిరణ్ టీవీ అధినేత పాలు పంచుకోవడం అనేది గర్వంగా మనం చెప్పుకోవచ్చు. అదృష్టంగా భావించవచ్చు. సరే, ఇంకొకటి భగవద్గీతకు సంబంధించి ఆయన ఒక అసలు ఎవరు అనకూడని మాట ఏమో నాకు తెలియదు, కానీ అసలు ఆ మాట, అసలు ఆలోచన విధానం అనేది పవన్ కళ్యాణ్ గారికి ఎలా వస్తుంది అనేది మాత్రం ఆయన మాటల్లో మనం తెలుసుకోవచ్చు. సార్, మీరు భగవద్గీత నుంచి నేనేం నేర్చుకున్నాను అంటే, నీ గొంతు నువ్వు రైసే, ఎలాగా అవతలి వాడి మనోభావం దెబ్బతినకుండా నీ మతాన్ని నువ్వు రక్షించుకొని, అవతలివాడు రాళ్ళు ఇసురుతున్నాడు అనేది నువ్వు నాకు కారణం చెప్పొద్దు, ముందు నీ మతాన్ని నువ్వు గౌరవించుకొని ఆ తర్వాత ఎదురు తిరుగు అనే మాటలు ఈ కాలంలో రెచ్చగొట్టే రాజకీయాలు తప్ప ఈ విధంగా మాట్లాడే వాళ్ళు ఎక్కడైనా ఉన్నారంటారా? లేరండి. ఎందుకంటే ఇప్పుడు తమిళనాడులో మురుగన్ భక్తులు సమావేశం ఏర్పాటు చేసుకుంటే పర్మిషన్ చేయాలి ఆ ప్రభుత్వం. ద్రవిడిజం తప్పితే ఇంకొకరు యాక్సెప్ట్ చేయరు. అక్కడ షిరిడి సాయిబాబా భక్తులు కూడా అక్కడ ఆ భాషలోనే ఉండాలని చెప్పేసి బోర్డులు కూడా తొలగిస్తుంటారు. అంటే భాష ప్రాంతీయాలు విభేదాలు సృష్టించి ఈ రోజుల్లో మన రాష్ట్రం కానీ రాష్ట్రం, అటు తమిళనాడులో మురుగన్ భక్త సమావేశానికి చీఫ్ గెస్ట్గా అయిన అవుతాడు, మహారాష్ట్ర ఎలక్షన్స్ వెళ్ళినా ఈయన అవసరమే, కేరళ వెళ్ళినా తన కుమారుతో పాటు ఆధ్యాత్మిక క్షేత్రాలు సందర్శిస్తారు, అక్కడ వాళ్ళు తెలుగు వాళ్ళు విశేషంగా ప్రజాదరణ పొందుతాడు. నేను కట్ చేస్తే కన్నడం, అక్కడ కూడా ఇతను యాక్సెప్ట్ చేస్తున్నారంటే
ఏంటి ఆయనలో ఏదో శక్తి ఉంది కదా. అవును. ఆయన చెప్పేది కూడా ఏంటంటే మన జీవిత సత్యం, జీవితంలో మనిషి ఎలా ఉండాలి, మనిషి ఎలా ఎదగాలి, మన సనాతన ధర్మాన్ని గౌరవించుకోవాలి. మన భగవద్గీతలు మనకేం చెప్తున్నాయి, మన రామాయణం భాగవతం మనకేం చెప్తుంది, ఆనాటి శ్రీ రామానుజాచార్యులు కావచ్చు, లేకపోతే మధ్యాచార్యులు కావచ్చు, వీళ్ళు మనకేమి నేర్పారు, అది మనకి నెక్స్ట్ జనరేషన్కి మనం ఏ విధంగా వెళ్ళాలనేది పవన్ కళ్యాణ్ గారి స్థాయిలో చెప్పడం అనేది చాలా గొప్ప విషయంగా మనం చూడాలి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అండి.